అయితే మనం ఒకసారి మళ్ళీ ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందాం. ఏపీలో ఒక సునామీ వచ్చేసింది, మొత్తం తుడిచిపెట్టేసింది, మొత్తంగా సెట్ చేసి పడేసింది. ఒకవైపు చూసుకుంటే వన్ సైడ్ వార్ కనిపించింది. ఇక వేరే శశభిషలేమీ లేకుండా ఏపీ ప్రజలంతా కూడా ఒకే ఒక్క నినాదాన్ని ఎంచుకున్నారు. ఇవాళ కూటమికే జై కొట్టిన పరిస్థితి. కూటమి భారీ ఎత్తున ఇవాళ విజయం సాధించడం ద్వారా ఒక సునామీనే సృష్టించి పూర్తి స్థాయిలో వైసీపీని తుడిచిపెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 13 సీట్లకు పరిమితం అవ్వాల్సిన సిచ్యువేషన్ని కనిపించింది. గతంలోనే మనం చూసుకున్నాం 2019లో ఏపీలో ఒక సునామీ వచ్చింది. 151 సీట్లు వైసీపీకి ఇవ్వడం ద్వారా అప్పుడు కేవలం 23 సీట్స్కి అప్పుడున్న టీడీపీని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి ఇవాళ వైసీపీని పడేసిన పరిస్థితి ఇవాళ ఏపీలో చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు, ఏపీకి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మొత్తం నెట్వర్క్ ఉదయం నుంచి పనిచేస్తోంది. మా రిపోర్టర్స్ అంతా కూడా ఉదయం నుంచి ఫీల్డ్ మీదే ఉన్నారు. మనకు చిత్తూరు నుంచి గిరి జాయిన్ అవుతున్నారు, ఈస్ట్ గోదావరి నుంచి దురాని జాయిన్ అవుతున్నారు, కృష్ణా నుంచి కృష్ణ జాయిన్ అవుతున్నారు, వెస్ట్ గోదావరి నుంచి భాను జాయిన్ అవుతున్నారు, అనంతపూర్ నుంచి రసూల్ జాయిన్ అవుతున్నారు, కన్నబాబు జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి, అదేవిధంగా పవన్ జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి. మొత్తం రిపోర్టర్స్ అందరి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఆర్కే దగ్గరికి వెళ్దాం. ఆర్కే, ఏంటి ఈ సునామీ మొత్తమే తుడిచిపెట్టిన పరిస్థితి? వన్ సైడ్గా కనిపించింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి సిద్ధమవుతున్నట్టుగా చూసుకోవచ్చా? ఎస్, టీడీపీ కూటమి 9వ తారీఖున కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇప్పుడే అమరావతిలో కూడా చేయనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 75,000 మెజారిటీతో కూడా తన మెజారిటీతో కూడా గెలుపొందడం జరిగింది. తాను ఇప్పుడు చంద్రబాబు నివాసానికి కూడా చేరుకొని కూటమి అంటే ఈ కూటమి ముఖ్య ప్రధానంగా ఉన్న నాయకులు కూడా సాయంత్రం కలిసి ఎలాగ 9వ తారీఖున ఏర్పాటు ఎలా చేయాలని దానిపైన కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా సాయంత్రం కూడా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ఇటు చూసుకోవచ్చు, హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, అంతేకాకుండా ప్రధాన క్యాబినెట్లు కూడా మొత్తం ఈవినింగ్ కూడా ఒక చర్చ కూడా రానున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నుంచి కూడా పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా భేటీ కానున్నారు. చూసుకోవచ్చు మనము ఈ 9న కూడా ప్రమాణ స్వీకారానికి అమరావతిలో కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి టీడీపీ శ్రేణుల నుంచి ముఖ్య సమాచారం కూడా మనకున్నది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అయితే విజయ డంకా కూడా మోగించింది. ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు టీడీపీ కూటమి సుమారుగా 165 వరకు కూడా గెలుస్తున్నది. వచ్చేసి ఇటు వైసీపీ కూడా ఇంకా 16 సీట్ల కైవసం చేయడం జరిగింది. అంటే 18 వస్తేనే ప్రతిపక్షంలో కూడా ఉండే అవకాశం ఉన్నది. 18 సీట్లు కూడా వస్తాయా రావా అనే ఒక అనుమానం కూడా ఇంకా చోటు చేసుకుంది. చూసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆర్కే, మీరు కంటిన్యూ అవ్వండి. లైవ్లో మనం ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు కనుక మనము ఒకసారి ఈస్ట్ గోదావరి వెళ్దాం, దురానితో మాట్లాడదాం. అసలు ఇప్పుడు ముఖ్యంగా కీలక వ్యక్తుల్లో మనం లెక్క చూసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్